నమస్తే. మీరు వింటున్నారు టచ్ ఆన్ లైఫ్ ఫర్ TALRadio. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ Rama. ప్రతిసారి మనం పిల్లల్లో ఒకవేళ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పిల్లలకు కోవిడ్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలన్నీ కూడా డాక్టర్ నాగశ్రావణి గారిని అడిగి తెలుసుకున్నాం. అయితే ఒకవేళ పిల్లలలో గనక అది అంటే మైల్డ్ గా ఉంటుంది, వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ ఉండవు, అంత పెద్ద ఎఫెక్టివ్ గా ఉండదు అని కూడా చెప్పారు. ఒకవేళ పిల్లల్లో ఆ లక్షణాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం గురించి ఈ రోజు మాట్లాడదాం. అలాగే శానిటైజేషన్, మాస్క్ ఇవన్నీ కూడా వాడేటప్పుడు పిల్లలకు సంబంధించి మనం ఇంకొంచెం ఎంత కేర్ గా ఉండాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డాక్టర్ నాగశ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు లాస్ట్ టైం మాకు పిల్లల్లో మైల్డ్ గానే వస్తుంది, సిమ్టమ్స్ అవి కూడా కొంచెం మైల్డ్ గానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఉండదు పిల్లలకి అని చెప్పారు. ఒకవేళ పిల్లల్లో గనక ఈ కోవిడ్ అనేది కొంచెం సివియర్ గా ఉంటే గనక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని గుర్తించడం ఎలాగా పేరెంట్స్ ఇది కొంచెం సివియర్ గా వచ్చిందని, అండ్ దానికి ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి? సో ఫస్ట్లీ మనము ఎలాంటి పిల్లల్లో ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి కోవిడ్ వచ్చినప్పుడు, విచ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఫాల్ ఇన్ దట్ జోన్ అది చెప్తానండి. సో ఎనీ చైల్డ్ హూస్ లెస్ దెన్ 1 year old, ఎవరికన్నా క్రానిక్ డిసీజెస్ లైక్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్ అయినా, హార్ట్ ప్రాబ్లమ్ లైక్ లివర్, లేకపోతే ఆస్తమా, డయాబెటిస్, ఎనీ క్యాన్సర్, వాళ్ళు ఏమైనా ఇమ్యూనోసప్రెసివ్ ఆర్ ఈజ్ ఆన్ లాంగ్ స్టెరాయిడ్స్ ఫర్ సమ్ అదర్ రీజన్, ఆర్ ఒబేసిటీ గానీ ఇలాంటి ఏమన్నా ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్లో ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు పడాలి. సో వీళ్ళు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు మానిటర్ దెమ్ మోర్. సో ఇంట్లో కుదరట్లేదు మానిటరింగ్ అంటే, ఈవెన్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ టు హాస్పిటలైజ్ సో దట్ మనం మానిటర్ ఎక్కువ ఈజీగా చేసుకొని సివియర్ కాకుండా ప్రివెంట్ చేసేదానికి. నెక్స్ట్ ఏంటంటే, సో వాట్ ఆర్ ద డేంజర్ సైన్స్ మనం వీ హ్యావ్ టు మానిటర్ అట్ హోమ్. సో లాస్ట్ టైం యాజ్ ఆల్రెడీ టోల్డ్ మైల్డ్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి, అవి దాని గురించి ఏమేమి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో. సో డేంజర్ సైన్స్ ఏంటేంటివి అంటే, ఇప్పుడు కంటిన్యూస్ హై గ్రేడ్ టెంపరేచర్ మోర్ దెన్ 100.4 కంటిన్యూస్లీ ప్రెసెంట్ ఫర్ మోర్ దెన్ 3 to 5 days కానీ, లేకపోతే డిక్రీజ్డ్ ఓరల్ ఇంటేక్, తినట్లేదు, ఏం తాగట్లేదు, డల్ గా ఉన్నారు, ఎక్కువ పడుకుంటున్నాడు, ఎక్కువ శ్వాస ఎక్కువ తీసుకుంటున్నాడు, ఇబ్బంది పడుతున్నారు శ్వాస తీసుకున్నానికి, సాచురేషన్స్ లెస్ దెన్ 94% ఉంది, కాళ్ళు చేతులు కొంచెం బ్లూగా లేకపోతే తెల్లగా అయిపోతున్నాయి, చల్లగా అవుతున్నాయి, సంకన్ ఐస్, యూరిన్ తక్కువ వెళ్తున్నాడు, సివియర్ డయేరియా, సివియర్ వామిటింగ్, సివియర్ అబ్డామినల్ పెయిన్స్, ఇలా ఏమున్నా కూడా ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకుని పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అని. సో ఇదేంటంటే, దిస్ వాజ్ ఇట్ ఎన్కంపాసెస్ బేసిక్లీ ఇది ఎందుకు అవుతుంది అంటే, ఆర్ ఓన్ మన బాడీ ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ కొత్త ఇన్ఫెక్షన్, when it is handling an infection or any this thing, it produces inflammatory markers అన్నమాట. ఎందుకు అవి అంటే, టు కంబాట్ ఇట్ ఇస్ బేసిక్లీ మనము ఇప్పుడు యుద్ధంకి వెళ్ళినా, వార్కి వెళ్ళినా, వీ హ్యావ్ లైక్ సోల్జర్స్, రైట్? సో ఇట్ ఇస్ లైక్ సంథింగ్ లైక్ దట్. సో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, ఈ వైట్ బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, సో ఇవన్నీ దే ఆల్ హెల్ప్ us in combating the foreign body, the foreign, let it be virus, like the bacteria, like anything else. సో ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఇది మనం ఇమ్యూనిటీ అంటాం కదా, మన ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ. కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది, ఆ బాడీ ఎక్సెస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఈ ఎక్సెస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ హార్మింగ్ దెమ్సెల్స్. సో మన బాడీ మనల్ని హార్మ్ చేసి స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో దిస్ హ్యాస్ బీన్ సీన్ బిఫోర్ ఆల్సో, బట్ COVID-19 తో ఇన్ చిల్డ్రన్ ఎస్పెషలీ ఇట్ హ్యాస్ బీన్ నోటెడ్, అంటే సివియర్ ఫార్మ్స్ లో. It's very rare. కాకపోతే there have been few cases which have been reported. ఇది ఎందుకు, why I am telling you this is, there are few symptoms that we have to be careful about. So అవి మనం తొందరగా ఐడెంటిఫై చేస్తే we can start the treatment and we can prevent it from going into even like ప్రాణంకి ప్రమాదం కాకుండా చూసుకోగలుగుతాం. సో దీంట్లో ఏంటంటే, బేసిక్ గా బ్లడ్ వెసల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో బ్లడ్ వెసల్స్ కాబట్టి దట్ విల్ బి ప్రెసెంట్ త్రూ అవుట్ ద బాడీ. సో ఎనీ సిస్టమ్ క్యాన్ బి ఇన్వాల్వ్డ్, లైక్ మన కిడ్నీస్ ఇన్వాల్వ్ కావచ్చు, హార్ట్ ఇన్వాల్వ్ కావచ్చు, బ్రెయిన్ ఇన్వాల్వ్ కావచ్చు. సో ఎక్కడన్నా ఇట్ క్యాన్ హ్యావ్ అ సిమ్టమ్. వన్స్ యూ గెట్ కోవిడ్, as early as 5 days to as late as 4 to 6 weeks after COVID also. So any time during this period, this can occur.
and still why it occurs, evarlo ekkuva it will be seen, which are the children who are more at risk, all these things still there is not much clarity about it. So andukani every child while COVID వచ్చిన తర్వాత the next 4 to 6 weeks లో ఏమన్నా ఇప్పుడు నేను చెప్పే సిమ్టమ్స్ ఏమన్నా అనిపిస్తే ఇట్స్ బెటర్ టు కాంటాక్ట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. సో వాట్ ఆల్ యూ హ్యావ్ టు లుక్ ఫార్ ఇస్ ఎనీ ర్యాష్ ఉంది, లేకపోతే కంజక్టివైటిస్, ఐస్ రెడ్ గా అయిపోతున్నాయి, లిప్స్ పెదాలు రెడ్ గా స్వోలన్ అవుతున్నాయి, టంగ్ ఇస్ రెడ్ అండ్ స్వోలన్ లైక్ స్ట్రాబెరీ టంగ్ అని అంటాం. ఇక్కడ మెడలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, సో అవి గడ్డల్లాగా పెద్ద గడ్డల్లాగా కనిపిస్తున్నాయి, సివియర్ స్టమక్ పెయిన్, డయేరియా, వామిటింగ్స్, అండ్ చేతుల దగ్గర పీలింగ్ ఆఫ్ స్కిన్, అండ్ ఫీవర్ కంటిన్యూస్ గా ఇట్స్ ప్రెసెంట్, ఇట్స్ నాట్ కమింగ్ డౌన్. సో any of these symptoms you're having, immediately contact your doctor. It's not like it could be 5 days after infection or it could be 4 weeks after COVID infection. Anytime it may happen. It is very, very rare, but it may happen. It is better that we are aware of it and we monitor those things. ఓకే, అంటే అది ఫీవర్ తో పాటు ఈ లక్షణాలు ఉంటాయండి, లేదా ఫీవర్ అంటే కొన్నిసార్లు పిల్లలకి డయేరియా లాంటివి చాలా ఫ్రీక్వెంట్ గా కూడా వస్తుంటాయి, వాళ్ళు ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవటం అది. సో కాబట్టి మనకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఇది కరోనా వల్ల వచ్చినది అని? అంటే ఫీవర్ తో పాటు ఉంటుందా, లేదా ఫీవర్ లేకపోయినా అలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? లేదండి, ఫీవర్ తో పాటు ఉంటుంది. దెల్ బి సేమ్ ఆల్ దోస్ డేంజర్ సైన్స్ క్యాన్ బి దేర్. ఫీవర్ ఉంటుంది, డల్ గా ఉంటారు, తినట్లేదు, బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది, కడుపు నొప్పి, సివియర్ డయేరియా, ఇవన్నీ సివియర్ గా అనమాట. యూజువల్ గా వచ్చేటి లైక్ 1-2 ఎపిసోడ్స్ వచ్చి తగ్గిపోతుంది. అదర్వైజ్ ద చైల్డ్ ఇస్ యాక్టివ్, ప్లేఫుల్, అలా ఉంటే పర్లేదు. మోర్ దెన్ 10 to 15 ఎపిసోడ్స్ డల్ గా అయిపోతున్నాడు, ఫీవర్ కంటిన్యూస్ గా ఉంది, ర్యాష్ కంటిన్యూస్ గా ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ వన్ సిమ్టమ్ ఇన్ దిస్. దీంట్లో ఎలా అంటే సమ్ 3 to 4 సిమ్టమ్స్ టుగెదర్ ఉన్నప్పుడు ఈ సస్పెక్టెడ్ మోర్ విత్ ద డేంజర్ సైన్స్, ఈ ఎక్స్ట్రా దిస్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఏమన్నా కొంచెం ఒక 2-3 సిమ్టమ్స్ కనుక మనకి కలిసి ఒక్కసారి కనిపిస్తే, ర్యాషెస్, ఫీవర్ అండ్ వామిటింగ్స్, ఇట్లా ఏదన్నా 2-3 సిమ్టమ్స్ కలిపి కనిపించినప్పుడు మనం కొంచెం ఎక్కువ సస్పెక్ట్ చేసి ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే ఒకవేళ 1 or 2 days లో కొంచెం ఫీవర్, మైల్డ్ గా ఫీవర్ వచ్చి తగ్గినా కూడా ఇబ్బంది లేదు, అంతే కదండి? అండ్ మన ఆక్సిజన్ ఒక్కటి లెవెల్స్ చెక్ చేసుకోవాలి, 94 కంటే తక్కువ ఉన్నాయా అన్నది చూస్తే మాత్రం ఎనీ టైం ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అవును, కరెక్ట్ అండి. ఓకే, సో అయితే పిల్లలకి సంబంధించి అంటే కోవిడ్ లక్షణాల్లో సివియర్ గా ఒకవేళ ఉండటం అంటే లక్షణం ఇది చెప్తున్నారు మీరు. సో పిల్లలకి ఒకవేళ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటుందా? అంటే ఎన్ని రోజుల పాటు వాళ్ళ ఆహారం విషయంలో కానీ, వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో కానీ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి? సో దీంట్లో ఎన్ని రోజులు అని ఏం లేదండి. ఇట్ ఈస్ లైక్ డిపెండ్స్ ఆన్ కిడ్ టు కిడ్. ఇప్పుడు మైల్డ్ అంటే there's not much, they'll immediately revert back. పిల్లల్లో ఏంటంటే ఎనీ సివియర్ ఇల్నెస్, ఇట్ మేబీ కోవిడ్, ఇట్ మేబీ సమ్ అదర్ ఇల్నెస్ ఉన్నా కూడా డ్యూరింగ్ ద ఇల్నెస్ they'll not eat. That is the first thing that they start doing. ఎప్పుడు ఏ ఇల్నెస్ తో దే సఫరింగ్ కానీ ఫస్ట్ థింగ్ వాళ్ళు తినడం తగ్గిస్తారు, తినరు, దాని తర్వాత నీళ్లు తాగరు. సో ఇవన్నీ they'll stop doing it. సో ఆ పీరియడ్ లో there is chances of వాళ్ళు వెయిట్ తగ్గిపోవడము, ఎందుకంటే సరిగ్గా తినక. సో ఆఫ్టర్ అన్ ఇల్నెస్, డ్యూరింగ్ అన్ ఇల్నెస్ మనం ఏం చూసుకోవాలంటే, లెట్ ఇట్ బి కోవిడ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ ఇవ్వాలి. లైక్ మనము కర్డ్ రైస్ కానీ, లేకపోతే ఇడ్లీ కానీ, విచ్ హ్యాస్ ఆల్రెడీ ప్రోబయోటిక్స్ ఇన్ దట్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్. సో ఇలాంటివి ఇచ్చి, అండ్ మోర్ ఆఫ్ లిక్విడ్స్, మోర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సూప్స్ కానీ, గంజి, సగ్గుబియ్యము, మజ్జిగ, things like this. And after an illness like COVID కానీ, any illness కానీ, slowగా you need to improve the diet అన్నమాట. సో డయట్ లో ఏంటంటే you have to, it's nothing, no great thing that I'm going to be telling that we already don't do. What we have to be careful is avoid junk food. Give them ఇంట్లో చేసిన ఫ్రెష్ గా మనం రోజు తినే ఆహారం, that actually consists of everything. It should be a balanced diet. Like it should have proteins, carbohydrates, fats, everything. And పిల్లలు ఏంటంటే మనము యూజువలీ క్వాంటిటీ ఎక్కువ తినకుండా తక్కువ తింటున్నారు, కొంచెమే తింటున్నారు. అట్లా ఉన్నప్పుడు మనం ఎనర్జీ డెన్స్ ఫుడ్ ఇస్తే, లైక్ we can make something like all the dry fruits and
పల్సెస్ అవన్నీ కలిపి సమ్ లడ్డు లాగా విత్ జాగరీ ఘీ. సో ఇలాంటి ఒక లడ్డూలోనే యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, you have vitamins, you have good fats, you have carbohydrates, you have everything in one laddu. So a okka laddu lo there'll be much more energy dense than oka full 1 cup of rice with 1 cup of dal. So ekku tinatledu atla unnappudu meeru you make it more attractive for them. The protein rich and the energy dense foods, anni pulses, ragi, millets vadi, you can make some sweets, or you can make some sprouts edana salad laga aina, like you can make some dosa with the sprouts, or so things like that, which looks also colorful for them, which has all the nutrients, everything in that. It should be a balanced meal, so that they also find it more interesting to eat and get back their nutrition. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ప్రికాషన్ గా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మనం కోవిడ్ రాకముందు కూడా పిల్లలకి రెగ్యులర్ గా వాళ్ళ డైట్ విషయంలో లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఇమ్యూనిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అంతే కదండి? అవునండి. అండ్ మేక్ షూర్ యూ మేక్ దమ్ ఈట్ అట్లీస్ట్ 1 fruit per day, అండ్ వెజిటబుల్స్, హై ఫైబర్ వెజిటబుల్స్ అవి కూడా ఇచ్చి, అండ్ ఫ్లూయిడ్స్, adequate water, juices avanni kuda iste, so that it will be a balanced diet. It's not necessarily only post COVID, anytime. Okay. Every time they try to follow these things. The same thing you can follow post COVID also. There's no hard and fast rule that we should not eat. And so డాక్టర్, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కొంతమందిలో బ్లాక్ ఫంగస్ లాంటిది కనిపిస్తుంది అని, అది పిల్లలకి వచ్చే అవకాశం కూడా ఉందా? Black fungus anedi actually it has been there from quite some time, and it is not a new entity like how COVID-19 was a new entity. Black fungus, it's also called as mucormycosis. So it all comes under what we call fungal infections anamata. It is a part of that. So if fungal infections anedi, it is one of a type of infection. Like manaki eppudu infection ochina kuda we have something called bacterial infection, viral infection, fungal infection and parasitic. So ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ ఎప్పుడు వస్తాయి అంటే మన ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు. ఆ స్టేజెస్ లో ఇవి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం అనమాట. Why opportunistic? It is, as the name suggests, whenever they get some opportunity, like okay fine, will immunity taggipoyindi, I can attack them annattu. It's not that it is not there, it's there everywhere. But when this fungal infections attack us and become virulent and become dangerous for us, mana immunity ledu, we're not able to fight against it. Our situations lo fungal infections vastayi anamata. Why is it increasing, the incidence is increasing? Is one is like obviously because of COVID is affecting the immunity. It is a long standing. It's not like oka 5 days వచ్చి తగ్గిపోవట్లేదు. చాలా మందిలో it is there for like 3 weeks, 4 weeks, 6 weeks. అడల్ట్స్ లో చెప్తున్నాను. ఇప్పుడు చిల్డ్రన్ లో లాంగ్ టర్మ్ కోవిడ్ ఇస్ స్టిల్ వెరీ వెరీ రేర్. అప్పుడు ఏమైతుందంటే మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ద యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ చాలా మందిలో ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువ అయ్యి ఇంకా హార్మ్ చేయకుండా ఇట్ విల్ ప్రివెంట్. సో ఈ స్టెరాయిడ్స్ వాడడం కానీ, లేకపోతే ఆక్సిజన్ చాలా సేపు ఆక్సిజనేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇట్ హార్మ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ వీ షుడ్ నాట్ సీ దట్ ఇట్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ. ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ ఇన్ పీపుల్ వేర్ ఎనీ లాంగ్ స్టాండింగ్ ఇల్నెస్ ఉన్నా. ఇట్స్ నాట్ నెసెసరీ ఓన్లీ కోవిడ్. ఎనీ లాంగ్ స్టాండింగ్ ఇల్నెస్ ఉంది, ఎనీవేర్ వేర్ our immunity is getting suppressed, there is a chance of getting this infection. So let us not panic thinking about no black fungus, no mucormycosis, what is this new thing, ఇప్పుడు only covid అనుకున్నాము, ఈ కొత్తవి ఏం వచ్చాయి, అట్లా పానిక్ కాకుండా it is just a part of this thing. మనం ఇలా అనుకుంటే there are millions of diseases అండి which the common public don't know, and that's the reason doctors are there. So let the doctors worry about that. So if at all you get it, they will treat it. So అదే ఇప్పుడు మళ్ళీ పానిక్ అయిపోయి just think about బ్లాక్ ఫంగస్, yellow fungus అట్లా పేర్లు ఇవంతా ఆలోచించి let us not do all that. Let us take our precautions that we can. If you have any symptom, please consult your doctor and ask what to be done. The main thing, adults కూడా పెద్దవాళ్ళు కూడా don't use over the counter medication. ఇప్పుడు అందరికీ ఇంటర్నెట్ ద్వారా, గూగుల్ ద్వారా they know what is the treatment for COVID. సో వాళ్ళు ఒక్కొక్కసారి డాక్టర్ని అడగకోకుండా ఎందుకు మీరు ఇది ఇవ్వట్లేదు, ఇక్కడ గూగుల్లో స్టెరాయిడ్ ఇమ్మన్నారు, గూగుల్లో ఇది ఇమ్మన్నారు, మీరు ఇవ్వట్లేదు, అలా చెప్పకోకుండా యూ ట్రస్ట్ యువర్ డాక్టర్, బికాస్ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. కోవిడ్ ఉన్నా కూడా ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఈచ్ పేషెంట్. వన్ పర్సన్
may require steroid, one person may not require steroid, one person may require for a long term. So every person it is different, same disease అయినా కూడా. అందుకని పెద్దవాళ్ళు కూడా ప్లీజ్ డోంట్ సెల్ఫ్ మెడికేట్. మీరు డాక్టర్ని అడిగి ఎప్పుడు ఏమి తీసుకోవాలో అవి తీసుకొని, అండ్ ఎనీ సిమ్టమ్స్, ఎనీ చేంజెస్ ఇన్ దట్ యూ ఇన్ఫార్మ్ యువర్ డాక్టర్ అండ్ డూ అకార్డింగ్లీ. ఓకే, సో పిల్లలకైనా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ బాగా లో అయితే ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, అదర్వైజ్ వాళ్ళకి ఇలాంటి ప్రమాదం అయితే ఉండదు. బేసిక్ గా పిల్లలకి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రమాదం అయితే ఉండదు వాళ్ళకి, అంతే కదండి? అవునండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటంటే, మామూలుగా శానిటైజ్ చేసుకోవాలి చేతులు అన్నది మనం గత సంవత్సరం నుంచి కూడా వింటున్నాం. సో పిల్లల్ని కూడా మనం రోజులో ఎక్కువ సార్లు శానిటైజ్ చేయటం, అండ్ అంటే బేసిక్ గా శానిటైజ్ చేసిన తర్వాత వాటిని కళ్ళల్లోకి నోట్లోకి వెళ్ళకూడదు అని చెప్తున్నారు అందరూ. సో కానీ పిల్లల విషయంలో ఏమవుతుందంటే, చేతులు శానిటైజ్ చేసిన తర్వాత వాళ్ళు కళ్ళలోకి నోట్లోకి వాటిని పెట్టకుండా అయితే ఉండరు, అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు అదే చేతితో తింటారు కూడా, ఏదైనా శానిటైజ్ చేసిన చేతులతో బిస్కెట్స్ ఎవరు నోట్లో పెట్టుకుంటారు. సో ఆ కెమికల్స్ వాళ్ళలోకి వెళ్ళటం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అలా చేయకుండా మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? ఓకే, ఇట్స్ కరెక్ట్ క్వశ్చన్ ఈ సినారియోలో. సో ఫస్ట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, మనం శానిటైజ్ అన్నప్పుడు డజంట్ మీన్ ఇట్స్ ఓన్లీ శానిటైజర్. Sanitize the hands ante the golden, the best way to keep your hands clean is hand wash with soap for at least minimum of 20 seconds. So this is the best way, water, soap, best way to clean your hands. Manaku eppudu manam sanitizer vaadali ante manamu we are there outside, we don't have any option of washing our hands. That is when you need to use a sanitizer. So sanitizer is not something that you have to, use it every 5 minutes. Ledu, some anxiety that no, it's just every 5 minutes you just apply sanitizer in your hands. You feel safe about it. It's not that. Intlo unte hand wash is the best thing. So eppudu you need to sanitize your hands before eating food, after eating food, after coming, going to the bathroom and coming out. After, if at all there is someone in your house who is suffering from cold, cough కానీ అట్లా ఏమన్నా ఉంటే, మీరు వాళ్ళు టచ్ చేసిన ఏమన్నా టచ్ చేశారు అంటే యూ వాష్ యువర్ హ్యాండ్స్. కాఫ్ చేశారు, లేకపోతే స్నీజ్ చేశారు, యూ యూజ్ యువర్ హ్యాండ్స్ టు కవర్ యువర్ మౌత్, గో వాష్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ మనం ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు. సో యూ నీడ్ నాట్ wash your hands every 5 minutes. You need not use sanitizer every 5 minutes. So you have to use in particular situations. So మీ పిల్లలకి కూడా you have to teach these things. You should not tell that, మీరు శానిటైజ్ చేసుకున్నారు, everything is fine, like you don't have to worry. It's not that. Why are you sanitizing? To keep your hands clean. ఇప్పుడు something you touched, లైక్ అవుట్ సైడ్ డోర్ టచ్ చేశారు, బయటికి వెళ్ళారు, వేరే కొరియర్ టచ్ చేశారు, లేకపోతే సంథింగ్ వేర్ దట్స్ లాట్ ఆఫ్ డస్ట్ ఆర్ సమ్వన్ ఎల్స్ హాస్ గివెన్ యూ హూస్ ఫ్రమ్ అవుట్ సైడ్, అలా ఉన్నప్పుడు గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్. లేదు మీరు బయట ఉన్నారు వేర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు దేర్ ఇస్ నో వే ఆఫ్ వాషింగ్ అంటే దెన్ యూజ్ శానిటైజర్. శానిటైజర్ కూడా ఎలా అంటే యు టేక్ అ స్మాల్ లైక్ వన్ స్మాల్ డ్రాప్ ఆఫ్ ఇట్. మీ పిల్లలకు కూడా అంతే, వెరీ 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 టైనీ స్మాల్ డ్రాప్. Then rub it properly. It has to be rubbed till it dries completely. Wet ga undaguddu. Okay. It has to completely dry. Emante ippudu manam wet unte you are actually, if you wet unnappudu it actually doesn't serve the purpose. It doesn't the bacteria and all that it doesn't kill. Next thing is aa wet unnappudu meer notlo mee pillalu notlo pettukoni kallo pettukunte those chemicals will go there. The alcohol content is usually more than 70% all these flow. Wet ga unnappudu it actually harms you more than helping you. So make sure it completely dries. After that you can do whatever, you can do anything. You can, if they keep in their eyes, they keep in their mouth also, it's okay, it's not a problem. But then make sure that it is completely dry. అండ్ ఈ మాస్క్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? అంటే ఇప్పుడు డబుల్ మాస్క్ అని వచ్చింది, అంతకుముందు అయితే సింగిల్ మాస్క్. బట్ ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలకి అది కంప్లీట్ గా ఫిట్ కూడా కాదు. ఏ మాస్క్ అయినా వాళ్ళకి లూజ్ గా ఉంటుంది, వాళ్ళు అట్లా పెట్టుకుని వస్తుంటారు. సో చాలా మంది ఇప్పుడు యూజువల్ గా పిల్లల్ని కూడా అంటే మాల్స్ కి కానీ లేకపోతే ఇట్లా వెజిటబుల్ మార్కెట్ కి కానీ తీసుకొస్తుంటారు. వాళ్ళు మాస్కులు జారిపోతుంటే వాళ్ళు ఏదో పిల్లలు అట్లా పెట్టుకున్నాం అంటే పెట్టుకున్నా అన్నట్టు వస్తారు. అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే డబుల్ మాస్కులతో చాలా హైరాణ పడుతున్నట్టుగా కనిపిస్తారు. అంటే వాళ్ళకి స్వెట్ వచ్చేస్తుంటుంది. వాళ్ళు నాకు అది చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి ఊపిరి అందట్లేదా ఏమో అని.
సో ఇలాంటి అంటే కొంతమంది చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారని, కొంతమంది పర్వాలేదు పిల్లలే కదా అనుకుంటున్నారు. సో ఎలా పేరెంట్స్ ఎలా వ్యవహరించాలి ఈ విషయంలో? సో బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా వాట్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ ఇస్, ప్లీజ్ డోంట్ టేక్ టు క్లోజ్ ప్లేసెస్ లైక్ మాల్స్ కానీ వెజిటబుల్ మార్కెట్స్ కానీ వేర్ దెర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అ స్మాల్ ఏరియా. లైక్ ఇట్స్ ఓవర్ క్రౌడెడ్ యూజువలీ. మనం ఎంత అనుకున్నా కూడా ఇట్ ఈస్ ఓవర్ క్రౌడెడ్ అండ్ ఇట్స్ క్లోజ్ స్పేస్. సో ఇవి అవాయిడ్ చేసి టేక్ దెమ్ టు సమ్ ఓపెన్ ప్లేస్ లైక్ సమ్ గార్డెన్ ఆర్ సంథింగ్ where there is like there's lot of manamu iddar muggur madhilo there's more than definitely 6 feet of distance, open area, there is a good amount of ventilation, air circulation. So ila unnappudu there are low chances of the transmission. So ala unnappudu you can, even though obviously kids ki it is not going to be as snugly fit mask as adults, it is not possible also. So how much this loose mask will prevent the transmission is like probably around 60% or 70%. It doesn't completely prevent the transmission. And kids, it is very difficult for them to make sure adi touch cheyakunda, adi kinda pull cheyakunda avanta, it is difficult for them to do all that. So mana jagrata manam em teeskovalante, make sure it is an open space. So vallu appudu mask teesesi parigithina kuda it's okay, because there's lot of distance between people. So take to a place where it's not crowded, there's a lot of ventilation, it's an open place where he can run around. So that is good for his physical activity also. It will make them, be happy and more carefree and just forget about this anxiety and everything also. And it will give you also some time that, kids are not there at home, they're not going on nagging you, నాకు బోర్ కొడుతుంది ఏం చేయాలి అని. So rather than taking them to malls or some market or vegetable market or things like that, take them to some open space like some garden, park gani, like where it's a like huge place. సో పిల్లలు వీలైనంత వరకు క్రౌడెడ్ గా ఉన్న ప్లేసెస్ లో తీసుకువెళ్లకుండా ఉండటమే మంచిది, వాళ్ళకి సేఫ్. బికాస్ ఆ మాస్క్ కంప్లీట్ గా ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు, కొంతవరకు ఇస్తుందని. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు యాంగ్జైటీ అని ఒక వర్డ్ వాడారు డాక్టర్. సో ఇప్పుడు మామూలుగా యూజువల్ గా మనం అడల్ట్స్ లో యాంగ్జైటీ గురించి మాట్లాడతాం ఎక్కువగా, మెంటల్ హెల్త్ అనగానే పెద్దవాళ్ళ గురించి మాట్లాడతాం. సో పిల్లల్లో కూడా యాంగ్జైటీ ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు బయట పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు, సడన్ గా హ్యాపీగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడి కిందకి వెళ్ళి సైకిల్ తొక్కి ఇవన్నీ చేసే పిల్లల్ని మనం గుమ్మం దాటనివ్వకుండా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళలో, పైగా మనం మాట్లాడుకున్నప్పుడు మన పెద్దవాళ్ళ యాంగ్జైటీ కూడా వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది కాబట్టి చూస్తుంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళ యాంగ్జైటీని తీసుకొచ్చే అవకాశం ఉందా? అసలు పిల్లలకి యాంగ్జైటీ ఉంటుందా? అండ్ దాన్ని ఎలా గుర్తించడం పేరెంట్స్, ఒకవేళ గుర్తిస్తే ఏం చేయాలి? It's a very good question and it's a very under asked question. Usually anxiety, depression ilantivi manamu ee words intene only adults come into our mind. We don't even imagine that a child can suffer something like this. So how do they express this? Usually ga vallu, they may have mood swings, they may suddenly start crying for no reason, they may suddenly just keep quiet and just sit in one place, lekapothe ekku allar cheyadamu, sudden ga vachi mimmalni nag cheyadamu. సో ఇవన్నీ చేసినప్పుడు మనం యాజ్ అ పేరెంట్ యూజువలీ వాట్ వీ థింక్ ఇస్ అల్లరి ఎక్కువ చేయకు, మనం వీ టెండ్ టు స్కోల్డ్ దెమ్. వీ డోంట్ థింక్ ఎందుకు చేస్తున్నాడు, వై సడన్లీ టిల్ నౌ హీ వాజ్ ఓకే, వై ఈజ్ హీ హ్యావింగ్ దిస్ మూడ్ స్వింగ్, ఎందుకు ఇలా సడన్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఉంది, ఎందుకు అని ఆ క్వశ్చన్ యూజువల్లీ మనము టెండ్ టు మిస్ టు ఆస్క్. పిల్లలకి కూడా యాంగ్జైటీ ఉండొచ్చు. అండ్ వాట్ కిడ్స్ ఆర్ యూజువల్లీ దే వెరీ రెసిలియంట్, బట్ they're very, they understand everything what's happening around. As young as a 5-year-old, 4-year-old can understand what is happening, ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక 4-year-old వెళ్ళి అడగండి కోవిడ్ అంటే ఏంటి, హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈవెన్ బెటర్ దెన్ మీ ప్రాబబ్లీ. అంతా దే హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ బికాస్ దట్ మచ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఇట్ రైట్ నౌ అబౌట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కోవిడ్. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మనం ఎందుకు బయటకు వెళ్ళట్లేదు. బట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ వాళ్ళు ఎంత మంచిగా దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్, దే ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ లేదు నేను బయటకు వెళ్ళలేను, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళినా మాస్క్ వేసుకోవాలి. They're able to understand the severity of the situation and they're actually doing beautifully. But manamu deentlo kontamandiki konni saarlu, even though they're it's all like they're able to understand, okkokasari seeing the TV lo news kani when parents are watching or parents are talking about it, or parents like someone close to them is not well, is in the hospital, they're stressed out.
సో ఇవన్నీ ఉన్నప్పుడు యాక్చువల్లీ కిడ్ ఆల్సో అండర్స్టాండ్స్, అండ్ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ దే గో ఇన్ టు సమ్ యాంగ్జైటీ అండ్ దే మే హ్యావ్ దట్ అండ్ దే మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని. సో అందుకని వాట్ యాజ్ అ పేరెంట్, వాట్ థింగ్స్ దట్ వీ క్యాన్ డూ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ make sure that at home it should not be like only talking about COVID, like always idi adi bite idi jarugutundi, only negative things. Try to avoid talking in front of the child. Try to avoid seeing news in which it is little distressing. Manake okokkasari every time we only talk about COVID ante it becomes like it's very stressful. So try to avoid watching news in front of them, and make sure all of us, there are a lot of people working from home, so the hours are very varied, and dantlo manam intlo pan cheskovali, vanta cheskovali, work cheskovali, ivanta ante they are getting stressed out. So dantlo kids ki iche time they're not able to give. So lot of kids, they're like only on the phones now. They're only playing games. Like screen time has increased like exponentially. I know it is very difficult right now for parents to avoid that. But what we can do is at least keep some time, like in a day, some 2 to 3 hours, keep the time to spend with your child. Appudu intlo aina, like just corridor lo aina, kinda park undi or something where it's an open place kani, like just at home itself you can, some activities where you can do together, like some you can make like kind of a maze kind of a thing. లేదు మనం ఓల్డెన్ డేస్ లో మనము తొక్కుడు బిల్ల ఆడేవాళ్ళము, ఆర్ థింగ్స్ లైక్ దట్. మీరు జస్ట్ యూ డ్రా థింగ్స్ ఆన్ ద ఫ్లోర్, మీరు హాప్ చేయాలి, లేకపోతే ఒక గేమ్ లాగా. సో వాట్ ఆల్ దీస్ థింగ్స్ డూ ఇస్, వన్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ ఇస్ ఇంటరాక్షన్ విత్ ద పేరెంట్, నెక్స్ట్ ఇస్ ద పేరెంట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ బ్రేక్ ఫ్రమ్ ద యూజువల్ రొటీన్ దిస్ థింగ్. The child will also that this thing, the bond will be there, they are there for them. The main thing for a child is they should know that I know they are there for me, nothing will happen, it's all okay. COVID unna kuda it is okay, it is fine, we can all deal with it together. So that is the thing that we have to instill in them. So have some activities, group, like at home, all of you together at home, some activities where all of you enjoy, rather than just watching TV or some online games. You can have some physical activity, something which you can do, or just sit and play some snake and ladders or Ludo or carom board or things like this, where it is like interactive. You actually talk to each other. It is a game. It is like a distraction, and it will always create like laughter and bond between them. So make sure that you do all these things. You find that ledu sudden ga dull ayipoyadu, ippudu varaku he's always happy child, cut sudden ga dull ga untunnadu, he's staring at something, suddenly he's crying, I don't know why he's crying, or he's throwing temper tantrums, sudden ga he's just being too stubborn, ala emana undi which you're not able to deal with, please talk to your doctor, ask them what you can do, so that we can talk to the child also, we can see why he is doing that and try to solve the why rather than solve the behavior. So with these things we can try to avoid these things in the kid. Okay, అంటే మనం పిల్లలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు అర్థం అవుతుంది. పిల్లల్లో వస్తున్న మార్పు ఏంటని దగ్గరగా గమనించగలిగితే దాన్ని ఎలా అడ్రస్ చేయాలనేది పేరెంట్ కి ఈజీగా అర్థమవుతుంది. అవునండి డాక్టర్, ఇప్పుడు పిల్లలకి సంబంధించి ఇప్పుడు అంటే వ్యాక్సినేషన్ సంబంధించి 18 years తర్వాత వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇస్తాము అంటున్నారు. సో పిల్లలకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఎంత తొందరలో కనిపిస్తుంది మనకి? ఎందుకంటే మళ్ళా చాలా చోట్ల మనకి ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ 3rd wave వస్తుంది, అది పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇట్లాంటి వార్తలు వినిపిస్తుంటే పేరెంట్స్ భయంగా అనిపిస్తుంది. సో ఈ వ్యాక్సినేషన్ పిల్లలకు అందుబాటులోకి ఎంత తొందరలో రాబోతుంది అంటారు? సో వ్యాక్సినేషన్ ఆల్రెడీ about 12 years Pfizer company that's approved andi. So it's still not available in India, it's available in US and UK gani, but it has already been approved for about 12 years.
And in India, Covaxin mana Bharat Biotech valdi, so that they have started the phase 2 and phase 3 trials for children in between 2 to 18 years of age. So they already, it has been started, they have been given approval. So pretty soon, probably in year ending kani, like within 1 year, we should be able to get a vaccine for children. So these are the good things, that it's already underway, the research, and the phase 2, phase 3 trials kuda they've started already. So pretty soon we should be having a vaccine. ఓకే. సో అప్పటి వరకు ప్రికాషన్ గా మనం పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ థర్డ్ వేవ్ అని వీటి గురించి ఆలోచనలు పక్కన పెట్టేయాలి పేరెంట్స్, అంతే కదండి? మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, లైక్ వై దే ఆర్ థింకింగ్ అబౌట్ థర్డ్ వేవ్ ఇస్ బికాస్ kids are the next vulnerable population. First wave lo like elderly people were affected, like with the people with comorbidities, like long standing diseases, vallu were affected. The second wave lo koncham young adults also, like 30 to 40 year old were also affected along with this thing. But both the ways children were also affected, kakapothe a percentage is lesser compared to the adults. So that's why they are thinking maybe kids may be more affected in the coming wave, because one thing is hopefully all people above 18 years will be vaccinated. So the vulnerable population may be children who are not vaccinated, who may have lesser immunity towards COVID-19. Kakapothe, the main thing what we have to remember is kids ki ekkadi nunchi vastundi, వాళ్ళకి రావాలి అంటే ఎవరి దగ్గర వస్తుంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ లేవు, ఇప్పుడు there is no other మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో వాళ్ళకి ఎలా వస్తుంది, మన దగ్గర నుంచి రావాలి. సో మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ ఇస్ వ్యాక్సినేటెడ్. సో మనం వ్యాక్సినేటెడ్, వీఆర్ ఇమ్యూన్ టు ఇట్ అంటే మనం డెఫినెట్ వీ విల్ నాట్ బి ఇన్ఫెక్టెడ్. సో వీ కాన్ ట్రాన్స్మిట్ ఇట్ టు అవర్ చిల్డ్రన్. సో ద బెస్ట్ వే టు కంబాట్ థర్డ్ వేవ్ ఇస్ ప్రివెన్షన్. సో ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము? ఒకటి, యాజ్ అబౌవ్ 18 years ఇట్ ఈస్ టేక్ వ్యాక్సినేషన్ సో దట్ యూ డోంట్ ట్రాన్స్మిట్ ఇట్ టు యువర్ చిల్డ్రన్. Second thing is, ఇప్పుడు వరకు all the first wave, second wave, and it is continuing. What are the few things which are there in our hands and which are helping us to prevent the transmission of infection is social distancing, hand wash, and mask. And then avoid crowded places, avoid group activities, avoid a small closed room low activities. So these are the things which have helped us prevent the transmission as much as possible. So ee things make sure, even though lockdown తీసేసినా, ఇది plateau అయిన తర్వాత lockdown restrictions తగ్గించినా కూడా, be little careful, be little extra vigilant, and make sure that it should be an open space and there are lesser people. It should be very few number of people and things like that. Aa jagarthalu you continue taking them. And by chance ఏమైనా దగ్గు, జలుబు, జ్వరము అట్లా ఏమనిపించినా కూడా మేక్ షూర్ you wear a mask so that you don't transmit to other people and get vaccinated. So these are some things that we have in our hands which we can do. So rather than panicking about it, rather than only talking about kids may get affected more, what do we do? Let us do what we can do which will help preventing the transmission. And the government and health officials, everyone have already started, these discussions. If at all it happens, by chance it happens, so that we should be prepared. It should not be like second wave where we were not. Few states have, formed task forces and with health officials, what can be done, what all, facilities and arrangements we have to do, if at all we have to combat with the scenario of a third wave. Okay. షూర్ అండి. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, అండ్ మన ఆహారం విషయంలో అవ్వచ్చు, లేదా ఈ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ పెట్టుకోవడం అండ్ శానిటైజ్ చేసుకోవడం చేతులు, వీటన్నిటిలో మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా నార్మల్ గా ఉండొచ్చు. సో థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని చెప్తూ పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదంటారు, అంతే కదా డాక్టర్? అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బికాజ్ ఏంటంటే ఎంత తెలుసుకుంటే అంత ధైర్యంగా అనిపిస్తుంది. సో పిల్లల విషయంలో ఎలాంటి లక్షణాలు కనిపించగానే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా వేటికి భయపడక్కర్లేదు, ఈ విషయాలన్నీ తెలిసి, అండ్ పిల్లల్ని బయటకు తీసుకెళ్లేటప్పుడు కానీ, శానిటైజ్ చేస్తున్నప్పుడు కానీ, మాస్క్ పెడుతున్నప్పుడు కానీ, ఇవన్నీ ప్రతిసారి అమ్మకి కొంచెం భయంగానే ఉంటుంది. అండ్ పేరెంట్స్ కొంచెం ఎలా పిల్లల విషయంలో అంటారు. అండ్ ముఖ్యంగా మీరు ఇందాక చెప్పిన దాంట్లో
పిల్లల యాంగ్జైటీని పేరెంట్స్ ఎలా గుర్తించాలి, ఎలా అడ్రస్ చేయాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఒక వాతావరణానికి అలవాటు పడి లేరు. యాక్చువల్ గా కొంచెం అట్లీస్ట్ పెద్దవాళ్ళగా మనం అర్థం చేసుకున్నా కూడా మనలో కూడా ఒక్కొక్కసారి యాంగ్జైటీ వస్తుంది. సో పిల్లలు వాళ్ళకి అసలు అలవాటే లేదు కాబట్టి వాళ్ళలో కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ కనిపించే అవకాశం కూడా ఉందని పేరెంట్స్ గుర్తిస్తే ఆ విషయంగా వాళ్ళు పిల్లల్ని ఎలా డైవర్ట్ చేయాలి, పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అనే విషయం మీద దృష్టి పెట్టగలుగుతారు. 100% ఇది ప్రతి పేరెంట్ ఆలోచించాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. సో డియర్ లిజనర్స్, మీకు ఎలాంటి సందేహాలున్నా తప్పకుండా టాల్ రేడియోకి రాయొచ్చు, లేదా మీరు వీడియోగా దీన్ని అప్లోడ్ చేసినప్పుడు కమెంట్స్ లో పెట్టచ్చు. డాక్టర్ గారు మీకు ఎలాంటి సందేహాలున్నా వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పిల్లలకి సంబంధించి కోవిడ్ విషయంలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ మాకు వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ మై ప్లెజర్ టు be able to help as many parents to improve their knowledge so that to prevent the panic, to prevent the anxiety, and we can all together, if we work towards it, we can try to overcome this third wave, fourth wave, whatever comes in front. So let us all together, let's try to do this. Thank you. Thank you, doctor.